వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది గోల్స్ పెట్టుకుంటారు. ఆ గోల్స్ అచీవ్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ వాడతారు. చాలామంది దగ్గర ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు. కానీ తిరిగి మళ్ళీ అవి వర్క్ అవ్వట్లేదు అని చెప్పి వాటిని వదిలేస్తారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, నేను చాలామందిని కలిశాను. అయితే ఇక్కడ కొంత వాళ్ళు నేర్చుకునే ట్రైనింగ్లో కొంత పొరపాట్లు ఉంటున్నాయి. అంటే కొంతమంది ఎలా చెప్తున్నారు అని అంటే, మీరు ఈ ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఉదయం సాయంత్రం దీన్ని రాసుకుంటూ కూర్చుంటే చాలు అవి అయిపోతాయి అని చెప్పి అంటే వీళ్ళు కూడా అట్లాగే ఉదయం పూట ఆ గోల్కి సంబంధించి ఆ మేనిఫెస్టేషన్ సంబంధించి ఆ ఎఫర్మేషన్స్ రాసుకోవటం, సాయంత్రం పూట ఎఫర్మేషన్స్ రాసుకోవటం, విజువలైజేషన్ చేసుకోవటం, ఇంకా డే అంతా ఖాళీగా ఉండటం ఇలా జరుగుతుంది. ఇలా అయితే మీ గోల్స్ని మీరు అచీవ్ చేయలేరండి. ఉదాహరణకి మీ గోలు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి. హైదరాబాద్ నుంచి నేను విజయవాడ వెళ్ళాలి అని చెప్పి ఓ పుస్తకం పెట్టుకొని ఎన్ని 100 సార్లు రాసినా 200 సార్లు రాసినా మీరు ఇంట్లో కూర్చొని రాసుకుంటే మీరు విజయవాడ వెళ్తారా? వెళ్ళరు. మీరు ఇంట్లో నుంచి బయటికి రావాలి, బస్ స్టాప్కో రైల్వే స్టేషన్కో వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి, ఆ బస్సు రైలు ఎక్కాలి, ఆ ట్రావెలింగ్ చేసి విజయవాడ మీరు చేరుకోగలరు. సేమ్ వే మీ గోల్స్ని మీరు అచీవ్ చేయాలి అని అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాక్షన్. ఇదే మిస్ అవుతుంది చాలామంది. యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు. యూనివర్స్ ఎప్పుడైతే మీరు ఒక మేనిఫెస్టేషన్ కోసం యూనివర్స్కి లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి రిక్వెస్ట్ పెడతారో, యూనివర్స్ చెక్స్ యువర్ యాక్షన్. మీరు దానికి తగ్గ యాక్షన్స్ ఏం తీసుకుంటున్నారు అని చెక్ చేసి, మీరు ఎప్పుడైతే ఆ యాక్షన్కి చేస్తూ ఆ యాక్షన్ స్టేట్లో మీరు ఉంటారో, మీకు యూనివర్స్ అనేది ఆ ఆపర్చునిటీస్ని, అలాంటి మనుషుల్ని, అలాంటి ఐశ్వర్యాన్ని ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆ పూర్తి సహకారం అనేది మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. ఓన్లీ వెన్ యూ టేక్ యాక్షన్. వితౌట్ యాక్షన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. యాక్షన్ లేకుండా మీరు ఏది మేనిఫెస్ట్ చేయలేరు. కాబట్టి మీరు ట్రైనింగ్లు తీసుకోండి, ఎన్ని రకాల ట్రైనింగ్లైనా తీసుకోండి, ఎంతమంది దగ్గరైనా తీసుకోండి, ఎంతైనా సరే ప్రాక్టీస్ చేయండి. వితౌట్ యాక్షన్ అది వర్క్ అవ్వదు. ఎవరన్నా చెప్పినా కూడా మీరు ఏమి చేయాల్సిన పని లేదు, ఇదొక్కటి చేస్తే చాలు, ఇంట్లో కూర్చొని మీరు రాస్తే చాలు అన్నా కూడా మీరు నమ్మొద్దు. మీరు దానికి ఏం చేయాలో అవి చేస్తూ ఉండండి. డెఫినెట్లీ ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు ఇంతకు ముందు కన్నా కూడా ఒక మంచి వైబ్రేషన్లో ఉంటారు. అండ్ ఇంతకుముందు ఫెయిల్ అయిన ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది. ఈ ప్రాక్టీస్లో జరిగేదైతే అదే. మీరు ప్రాక్టీస్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు రిజల్ట్. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఐ హోప్ ఇట్ మేక్ సెన్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్. థ్యాంక్ యూ.